హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ డిష్ ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచులర్స్కి బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా ఇలా నేను చెప్పే విధంగా ఒకసారి చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా నేనైతే ఒక 6 ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. వీటిని పక్కన పెట్టుకొని, అలాగే ఇందులోకి ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 5 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేయటం వల్ల ఏంటంటే ఆనియన్ త్వరగా సాఫ్ట్గా అయిపోతుంది. ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆనియన్ కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. ఆనియన్ వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా కొద్దిగా 5 నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని, తర్వాత ఇందులోకి పావు చెంచా పసుపు వేసుకొని 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత 2 స్పూన్ల కారం, కొద్దిగా మెంతుపిండి, 1 చెంచా జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని, తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా మధ్యలో ఇలా ఘాట్లు పెట్టండి. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్ని ఎగ్స్ అలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం పులుసు వేసుకున్న తర్వాత ఆ పులుసు అంతా ఎగ్ లోపలికి బాగా వెళ్తుంది. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం ఇందాకలా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు మొత్తం బాగా పిండుకొని వేసుకోండి. మీరు చింతపండు నానబెట్టేటప్పుడు ఎక్కువ వాటర్ వేసి నానబెట్టకండి. తక్కువ వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే మనం సెకండ్ టైం పులుసు పిండి వేసుకున్నా కూడా ఎక్కువ పలచగా అవ్వకుండా ఉంటుంది. మనం వేసుకోవడమే ఎక్కువ వాటర్తో పులుసు పిండుకొని వేసుకున్నామంటే చారులాగా అయిపోతుంది. పులుసు చిక్కగా అవ్వకుండా ఇలా కొంచెంసేపు ఈ పులుసు పోసుకొని కోడిగుడ్లు మరిగించుకున్న తర్వాత రెండో వైపుకి కూడా ఎగ్స్ని తిప్పుకొని మరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకుని చివరిలో అయినా వేసుకోవచ్చు, నేను ఇలా మధ్యలోనే వేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలాలో ధనియాల పొడి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని ఆ ధనియాల పొడిలో ఇలా కలుపుకొని వేసుకుంటే అసలు కర్రీ టేస్టే మారిపోతుందండి. చాలా బాగుంటుంది ఆ వెల్లుల్లి ఫ్లేవర్తో. ఇలా దంచి వేసుకోండి. అంతే అండి. దీన్ని ఒక 5 నిమిషాలు అలా మరగనిచ్చి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవడమే. ఏ కర్రీ అయినా మనం ఫినిష్ అయింది, ఎలా ఉడికిపోయింది అని మనకు తెలియాలి అంటే కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అవుతూ ఉండాలి. అలా అవుతూ ఉంది అంటే కర్రీ అయిపోయినట్టే. చూడండి, ఇక్కడ ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది, ఎగ్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి చిక్కగా అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కూర దగ్గర పడ్డది అని. అలాంటప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంతే అండి. ఇంతే సింపుల్గా వంట రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతసేపు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.